వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. హార్దిక్ పాండ్యా క్రీజులోకి అడుగు పెడితే గాలిలోని ఆక్సిజన్ కూడా టెన్షన్తో వేడెక్కాల్సిందే. అతను బ్యాట్ పట్టుకున్నాడంటే అది కేవలం ఒక క్రికెట్ మ్యాచ్ కాదు, అదొక విధ్వంసకర యుద్ధ తంత్రం. ప్రత్యర్థి బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించడం అతనికి వెన్నతో పెట్టిన విద్య. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 సీజన్ సాక్షిగా హార్దిక్ పాండ్యా ఒక భయంకరమైన బీస్ట్ మోడ్లోకి వెళ్లిపోయాడు. ప్రేక్షకులు ఊహించని రీతిలో ప్రత్యర్థులు కోలుకోవడానికి కనీసం సమయం కూడా ఇవ్వకుండా అతను చేస్తున్న దాడికి మైదానం కంపించిపోతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచే పాండ్యా తన బ్యాటింగ్తో కొత్త చరిత్రను లిఖిస్తున్నాడు. ముందుగా విదర్భతో జరిగిన మ్యాచ్ను చూస్తే అది బ్యాటింగ్లా అనిపించదు, అదొక పరుగుల యంత్రం. కేవలం 92 బంతుల్లో 133 పరుగులు, అందులో 8 ఫోర్లు 11 సిక్సర్లు. అతని బ్యాట్ నుంచి బంతి బయటకు వస్తున్నప్పుడల్లా వచ్చే శబ్దం స్టేడియంలో ఒక బాంబు పేలుళ్లా వినిపించింది. ఈ మనిషిలో ఇన్ని రోజులు ఎక్కడ దాగి ఉంది ఈ అసలైన పవర్ అని విశ్లేషకులు సైతం నోరెళ్లబెట్టారు. కానీ అసలైన సినిమా జనవరి 8న ఛత్తీస్గఢ్తో జరిగిన మ్యాచ్లో మొదలైంది. ఇది మునుపటి ఇన్నింగ్స్ కంటే చిన్నదే కావచ్చు, కానీ అంతకంటే 1000 రెట్లు భయంకరమైనది. కేవలం 31 బంతులు, కానీ ఆ 31 బంతులు ఛత్తీస్గఢ్ బౌలర్లకు పీడకలగా మిగిలిపోయాయి. ఆకాశాన్ని తాకిన 9 సిక్సర్లు, 2 ఫోర్లు, మొత్తంగా 75 పరుగులు. అతను బ్యాట్ను ఊపుతుంటే బంతి బుల్లెట్లా దూసుకువెళ్లి స్టాండ్స్లో పడుతోంది. మైదానంలోని వారంతా ఒక్కసారిగా శ్వాస ఆపుకొని ఇది నిజంగానే ఒక ఆటగాడి విధ్వంసమేనా అని ఆశ్చర్యపోయారట. 2 మ్యాచ్లు కలిపి అతను ఎదుర్కొన్నది కేవలం 125 బంతులు. కానీ బౌండరీల లెక్కలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. 21 సిక్సర్లు, 10 ఫోర్లు, మొత్తం 208 పరుగులు. హార్దిక్ పాండ్యా అంటే ఇప్పుడు ఒక సాధారణ ఆటగాడు కాదు, ఒంటి చేత్తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే ఒక పరుగుల యంత్రం. జనవరి 21 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభం కానున్న 5 టీ20ల సిరీస్కు ముందు పాండ్యా ఫామ్ చూసి కివీస్ జట్టు ఇప్పటికే ఆందోళన పడిపోయింది. అతను ఇదే మోడ్లో ఉంటే న్యూజిలాండ్ బౌలర్లకు అది ఒక పర్యటన కాదు, ఆపరేషన్ పాండ్యా కింద నలిగిపోవటం ఖాయం. రాబోయే టీ20 వరల్డ్ కప్లో భారత జట్టుకు పాండ్యానే అత్యంత కీలకమైన ఇంజిన్ అని ఈ ఇన్నింగ్స్లు చాటి చెబుతున్నాయి. ఛత్తీస్గఢ్తో జరిగిన ఈ కీలక పోరులో బరోడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆరంభం మాత్రం ఆశాజనకంగా లేదు. ఓపెనర్లు నితిన్ పాండ్యా, అమిత్ పాసి తక్కువ పరుగులకే వెనుదిరగడంతో స్కోరు బోర్డు నిశ్శబ్దమైపోయింది. అలాంటి క్లిష్ట సమయంలో ప్రయాంశు మోలియా 79 పరుగులతో ఇన్నింగ్స్ ను చక్కదిద్దగా విష్ణు సోలంకి 54 పరుగులతో దానికి బలాన్నిచ్చాడు. కానీ స్టేడియంలో ఒక్కసారిగా స్పీకర్లు మోగాయి. నెక్స్ట్ బ్యాటర్ హార్దిక్ పాండ్యా. ఆ పేరు వినగానే ఛత్తీస్గఢ్ ఫీల్డర్లు అప్రమత్తమయ్యారు. బౌలర్ ముఖం మీద చెమటలు పట్టాయి. మొదటి బంతి డాట్, కానీ రెండో బంతి బౌండరీ. అక్కడితో పాండ్యా టైఫూన్ మొదలైంది. గ్లోవ్స్ సరి చేసుకుని బ్యాట్ బిగబట్టి అతను చేసిన విధ్వంసానికి బరోడా స్కోరు 300 దాటింది. కృణాల్ పాండ్యా 20 పరుగులకే అవుట్ అయినా హార్దిక్ పాండ్యా ఒక్కడే మొత్తం వెలుగును తన వైపు తిప్పుకున్నాడు. ఒక్క విషయం మాత్రం స్పష్టమైపోయింది, ఈ సీజన్లో హార్దిక్ పాండ్యా రాస్తున్న పరుగుల కథ చాలా భయంకరంగా ఉండబోతోంది. విజయ్ హజారే ట్రోఫీ నుంచి మొదలైన ఈ పాండ్యా పేలుళ్లు వరల్డ్ కప్ వరకు కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది.